టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్లు అన్నారు. చిత్తూరులో నిర్వహించిన కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు మహిళా పక్షపాతి అని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, సువర్ణ పాలన అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా చిత్తూరు పట్టణంలో ఈరోజు సుఖ సంతోషాలతో యావత్ కూటమి సభ్యులు అలాగే ప్రజల యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 3 పార్టీలకు సంబంధించిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఏవేవి అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లాలో జరిగాయో ఒక్కొక్కటిగా నెమరు వేసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఈ జిల్లా వాసులకు అందించాలో అవి తప్పకుండా అందిస్తామని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేసుకున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లాలో ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడే లేని విధంగా అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా కృష్ణానది ఎక్కడది, అది పుట్టుకెక్కడ, ప్రవహించేది ఎక్కడ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడై ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా